హాయ్ హలో పాండా డిజిటల్ ఆడియో, నేను మీ పాండా. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు టాపిక్ వచ్చి 6-way స్పీకర్ సాకెట్ అండ్ సూటబుల్ అండ్ దాని పీసీబీ హౌ టు సోల్డరింగ్ అన్న విషయానికి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ 6-way స్పీకర్ సాకెట్ ప్లస్ ఈ పీసీబీ అన్నమాట చక్కగా సోల్డరింగ్ చేసే విధానాన్ని మనము చూసుకుందాం. హౌ టు పిన్ సోల్డరింగ్ ఎలా చేయాలి, అసలు సోల్డరింగ్ చేసే ప్రొసీజర్ ఏంటి, అసలు సోల్డరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలన్నది మనం నీట్గా చేసుకుందాం. డైరెక్ట్ పెడితే అవుతుంది సోల్డరింగ్ చేయాలి. చూడండి ఒకసారి నీట్గా చూద్దాం. అది ఇప్పుడు మనకి ఈ స్పీకర్ సాకెట్ అండ్ పీసీ బోర్డు ఫస్ట్ ఆఫ్ చక్కగా హోల్డ్ ఆ పిన్ రెండు సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ సెట్ చేసి నీట్గా సిట్టింగ్ చేసే విధానాన్ని ఫస్ట్ మనం తెలుసుకుని నీట్గా పెట్టేసి సెట్ అవుతుందో లేదా పిన్ టు పిన్ సెట్ చేయాలి. అక్కడున్న ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకుని నీట్గా ఇలాగా చూసుకోండి. గ్రౌండ్ ప్లస్ పాజిటివ్, గ్రౌండ్ పాజిటివ్ ఇలాగా ఎఫ్ఆర్ ఎస్ఆర్ అండ్ సెంటర్ సబ్ మొత్తం ఈ 6-way అన్నమాట. ఈ 6-way స్పీకర్ సాకెట్ పీసీబీ ప్లస్ ఆ సాకెట్ సిట్టింగ్ అన్నది నీట్గా చేసుకుంటే రేపొద్దున మనకి వైర్ పెట్టేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. దీనివల్ల కూడా కొన్ని హమ్మింగ్ నాయిజుల వల్ల ఎవరైతే ఏమైనా కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ సోల్డరింగ్ ఎలా చేయాలి, తర్వాత పిన్ టు పిన్ సోల్డరింగ్ ఎట్లా చేయాలన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ పీసీబీని ఇలా స్పీకర్ సాకెట్ని కరెక్ట్గా సెట్ చేసి ఆ పిన్ని సరి చేసుకుని ఆ హోల్లో కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మనం నీట్గా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ సిట్టింగ్ ఎలా ఉంది, ఏమైనా గ్యాప్ వస్తుందా, పిన్ సరిగ్గా ఉందా లేదా అన్నది ముందు చూసుకుని ఇలాగా నీట్గా పెట్టుకొని అలా పెట్టి నీట్గా సెట్ చేసుకుని ఫ్లెక్స్ని మనం ఆ నిబ్బు టు నిబ్బు ప్రతి దగ్గర సోల్డరింగ్ చేయాలంటే ఫస్ట్ ఫ్లెక్స్ పెట్టాల్సిందే. క్విక్ ఫిక్స్ ఈ పేస్ట్ పెడితే తప్ప మనకి సోల్డరింగ్ విధానాన్ని సరిగ్గా చేయలేము. సో ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానంటే మొత్తం ఫ్లెక్స్ పెడతాను. ఈ పీసీబీలో ప్రతి పిన్ టు పిన్ సెట్ చేసిన తర్వాత ఈ ఫ్లెక్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే సోల్డరింగ్ పక్కాగా సెట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ చేస్తే అవ్వదు. మంచి ఫ్లెక్స్ మనం పెట్టుకొని నీట్గా చేస్తే సోల్డరింగ్ అనేది గ్రిప్పింగ్ ఉంటుంది. సో చూడండి ఒకసారి ఇలాగ మనం మొత్తం పిన్ టు పిన్ ఇలాగ పేస్ట్ పెట్టేద్దాం. దీంతో పేస్ట్ లిడ్ ద్వారా కూడా మనం డైరెక్ట్ ఇలా పెట్టుకొని మన పేస్ట్ ద్వారా కొంచెం తీసుకొని అలా పెట్టుకుని అవుద్ది. కాకపోతే ఇది స్టాండర్డ్గా ఉండాలి అంటే కొంచెం పేస్ట్ దీనికి అప్లై చేసుకుని నీట్గా లిడ్ కూడా కొంచెం పేస్ట్ పెట్టుకొని నీట్గా చేయాలి. ఏదో చిన్న బాటి చేసి మనం చేసేది మంచి యాంప్లిఫైర్లకి సిట్టింగ్ చేయాలంటే ఒక కంపెనీ మేకింగ్ లాగా ఉండాలన్నప్పుడు నీట్గా చేయాలి. చూడండి మనం ఫస్ట్ ఏదో ఒక పక్కన డిసైడ్ చేసుకుని ఫస్ట్ పిన్ ఇటు పక్క నుంచి కానీ అటు పక్క నుంచి కానీ చూడండి ఫస్ట్ అలా పట్టుకునేటప్పుడు మనం ఈ పీసీబీ అండ్ సాకెట్లో గ్యాప్ రాకుండా నీట్గా సిట్టింగ్ అవ్వాలి. సిట్టింగ్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్. తర్వాత కరెక్ట్గా పట్టుకొని మనం ఏదో ఒక పక్క మంచిగా సెట్ చేసి ఫస్ట్ సోల్డరింగ్ చేయాలి. ఫస్ట్ సోల్డరింగ్ నీట్గా చేసుకుంటే చూడండి ఇప్పుడు నేను సోల్డరింగ్ చేస్తున్నా. ఒక ఫస్ట్ పిన్ డిసైడ్ చేసుకుని నేను సోల్డరింగ్ చేస్తున్నాను అనమాట. సో సోల్డరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. అలాగా సేమ్ ఆపోజిట్ ఇటు పక్క మళ్ళీ ఒక సైడ్ అటు పక్క చేసి ఇటు పక్క చేస్తే మిగతా పిన్లు దాన్ని మనం ఏం చేయక్కడ తర్వాత మెల్లిగా చేసుకోవచ్చు. ముందు ఈ పీసీబీలో ఈ స్పీకర్ సాకెట్ అన్నది స్టాండ్ చేసి పెట్టాలి. సో సిట్టింగ్ అయిపోయిన తర్వాత పట్టేసుకుంటుంది అనమాట. సో రెండు పక్కన సిట్ అయిపోయిన తర్వాత మిగతావి చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి గ్యాప్ ఏం లేదు, నీట్గా ఉంది. ఇప్పుడు ఈజీగా మిగతావి జస్ట్ ఇలాగ మనకి లెడ్ పట్టుకుని మనకి పట్టుకునే అంత అవసరం ఉండదు. నీట్గా అలా కింద పెట్టేసుకొని ఒక్కొక్కటి సోల్డరింగ్ చేసుకొని అలా మెల్లిగా పోవచ్చు అనమాట. చూడండి పిన్ టు పిన్ ఈజీగా అవుద్ది. ఇప్పుడు ఫస్ట్ రెండు పట్టేసుకుంది. ఇప్పుడు మనకి పీసీబీకి స్పీకర్స్ ఒకటి పట్టేసుకుంది కాబట్టి మనం నీట్గా చేసుకోవచ్చు. చూడండి అలా పెట్టుకొని మనం నీట్గా జాగ్రత్తగా ఒక పిన్ బై పిన్ అలాగే స్టెప్ వైజ్ అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి నీట్గా చూడండి నేను చక్కగా సోల్డరింగ్ అవుతుంది. మనం ఫ్లెక్స్ పెడితే నీట్గా సోల్డరింగ్ అయిపోతుంది నీట్గా.
చూసుకోండి. ఇలాగా ఏమైనా ఇబ్బంది ఉంటే కొంచెం ఫ్లెక్స్ మనకి ఈ లిడ్కి పెడితే సరిపోద్ది. చూసుకోండి చూడండి ఇలా చేస్తున్నాం మనం. ఇప్పుడు సోల్డరింగ్ చూసుకోండి. ఇలాగ 6-వే 12 పిన్ అనమాట. గ్రౌండ్ పాజిటివ్ అలాగా సో ఇలాగే 6-వే కదా 12 పిన్స్ వస్తుంది. ప్రతిదానికి ఒక నెగిటివ్ ఉంటుంది. అలాగే FL, FR, SL, SR సెంటర్ సబ్ ఇవి పాజిటివ్ అనమాట. ఒక్కొక్క అట్లా ఆపోజిట్లో అలా వైర్లు పెట్టుకోవడానికి మిగతా హోళ్ళు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ PCB పెట్టకపోయినా అవుద్ది. డైరెక్ట్గా పెన్నులకి సోల్డరింగ్ చేస్తే అది ఎక్కువగా ఉంటుంది, నీట్గా ఉండదు అనమాట. సో ఈ PCB పెట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, సోల్డరింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. వైర్లు కూడా చాలా థిక్గా పట్టడానికి ఉంటుంది, లేకపోతే క్లమ్జీగా ఉంటుంది, చూడడానికి బాగోదు. సిట్టింగ్ కూడా కొంచెం క్యాబినెట్లో సిట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను పిన్ టు పిన్ సోల్డరింగ్ చేసేస్తున్నాను. చూడండి నీట్గా అటుపక్క కొంచెం ఇటుపక్క కొంచెం పెడితే మాకు సిట్టింగ్ మంచిగా పట్టేస్తుంది అనమాట. మనం PCBలో సెట్ చేయకముందు మనం ఆ నిబ్బల్ని కొంచెం రఫ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా పడుతుంది. అలా రఫ్ చేయకపోయినా పడుతుంది, రఫ్ చేస్తే ఇంకా స్పీడ్గా పట్టేస్తుంది అనమాట. మీరు అలాగనే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ సోల్డరింగ్ చేస్తున్నా. పెద్దగా రఫ్ చేసి ప్రతి టైము అక్కర్లా, ఇది పట్టేస్తుంది. సో అలా చేస్తే కూడా ఓకే, నో ప్రాబ్లం. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏం లేదు. దీనికైనా ఇంకా స్పీడ్గా అవుద్ది సో పట్టడానికి. ఇప్పుడు చూడండి పేస్ట్ పెట్టేసాం, అలా డైరెక్ట్ సోల్డరింగ్ చేస్తున్నాం. ఈ ఫ్యాన్ ఉండడం వల్ల కొంచెం ఇటు అటుగా అవుతుంది. ఇక్కడ మనం ఫ్యాన్ వేసినాం వచ్చి కొంచెం చూడండి వన్స్ పెట్టేసాం మొత్తం. ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న గేపులు ఉంటే డైరెక్ట్ పెట్టేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి నీట్గా మొత్తం అలా పెట్టుకోవచ్చు అనమాట. ఏమైనా గ్యాప్ ఉంటాయి మీకు దూరం నుంచి కొంచెం చిన్న చిన్న అక్కడ హోల్ పెద్దది ఉందండి. సో చాలా లెడ్ అక్కడ అవసరం వస్తుంది. చూడండి అక్కడ చాలా లెడ్ అవసరం వస్తుంది. చూడండి డిస్టెన్స్ నుంచి మీకు వీడియో ద్వారా కొంచెం చిన్నగా కనిపిస్తుంది అనుకున్నా కానీ లిడ్ అయితే చాలా లాగుతుంది అక్కడ. సో హోల్ పెద్దది, సరౌండింగ్ పెట్టాలి. మనకి టీవీ ఎల్ఓటీలు ఉంటాయి కదండి, టీవీ ఎల్ఓటీలు పిక్చర్ ట్యూబ్కి మదర్ బోర్డ్కి టీవీలో ఉంటాయి. సేమ్ మా టైప్ హోల్లు ఉన్నాయి. సేమ్ ఈ హోల్లు చూస్తే నాకు అదే గుర్తుకొస్తున్నాయి. ఆ సోల్డరింగ్ చేయాలని అది కూడా సేమ్ అదే టైం పడుతుంది. చాలా చేసినా కాబట్టి నాకు ఇది చెప్తున్నా. సో ఇప్పుడు చూడండి చూసుకోవాలి, సరి చూసుకోవాలి ఒకసారి అయిందా లేదా, ఒకసారి మనకి సెట్టింగ్ అయిందా లేదా అనేది చూసుకొని చూడండి నీట్గా అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసింది FL, FR, SL, SR అండ్ సబ్ సెంటర్ అని. ఈ 6-వే స్పీకర్ అండి, చిన్న క్యాబినెట్ డైరెక్ట్ ఇది మొత్తం ఇక్కడ 2-వే కాకుండా 6-వే 6-వే ఒకే దాంట్లో పెట్టుకుని మొత్తం 6 ఛానల్ సెట్ చేసుకోవచ్చు. 5.1 క్యాబినెట్ కూడా తీసుకున్నా. సో ఇది బిగినర్స్కి చెప్పేది ఏంటంటే సోల్డరింగ్ లాంటివి చేసుకునేటప్పుడు చాలా నీట్గా చేసుకోండి. ఏమైనా ఇటువటుగా చేసే క్లెయిమ్ చేస్తే అది అక్కడే ప్రాబ్లం రాకుండా మనకి డివైస్ వాడేటప్పుడు ఏమైనా వైర్లు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం తక్కువ సోల్డరింగ్ అనేది చాలా నీట్గా ఉండాలండి, లేకపోతే దానివల్ల కూడా హమ్మింగ్ నాయిస్ వచ్చే విధానాలు ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మనం ఏదైనా సొల్యూషన్ లాంటివి తీసుకుని IPA చూసుకుని నేను మెల్లిగా ఇప్పుడు IPA తీసుకుని క్లీన్ చేసేస్తాను. తిన్నర్ ఉంటుంది కదండి, చాలామంది తిన్నర్ వాడతారు. ఓకే అది కూడా బెటరే. ఇలాంటి IPA కానీ తిన్నర్ కానీ ఇలాంటివి నీట్గా వాడేస్తే ఎటువంటి ఇష్యూస్ ఉండదు, హమ్మింగ్ ఉండదు, షార్ట్ సర్క్యూట్ ఉండదు, నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. ఇలా వన్స్ పెట్టేసిన తర్వాత మరొక క్లీన్, ఎందుకంటే మనం ఈ 5.1 యాంపుల్ చేయడానికి కాస్ట్ దానికి సర్వీస్ కూడా నీట్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ చేసుకున్న బిగినర్స్ ఏదో కుర్తుపడి తీసుకునే రూపాయి కూడా సర్వీస్ అందియాలి.
సో నీట్గా ఉండాలి చూడండి. అలాగ ఉంటే కనుక మనం నీట్గా గీసి క్లీన్ చేసేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మనం చేసేటప్పుడు అలాగ ఉండేది, ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ అయినంత వరకు మనం ఏదైనా తిన్నర్ కానీ ఇలాగ ఐపీ సొల్యూషన్ కానీ నేనైతే కొంచెం మంచిగా వాడుకుంటాను. సో చూసుకోండి, తిన్నర్ కూడా ఉందండి. సో కొన్నిటికి అది వాడుతుంటే కొన్నిటికి ఇది వాడుతా. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. అలాగా క్లీన్ అయ్యేంత వరకు క్లీన్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంటే బాటమ్ సైడ్, ఇలాగ అప్పర్ సైడ్ చూసుకోవాలి. ఓకే అనిపిస్తే ఫిట్టింగ్ చేసుకోవచ్చు మనం. అలాగా మిగతా హోళ్ళు ఉన్నాయి కదండి కింద, చూడండి కింద ఇలా నీట్ కింద వైర్లకి. సో చూసుకోండి. అలాగ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ క్లాత్ ద్వారా ఆ ఉన్నదానికి క్లీన్ చేసుకోవాలి. ఇంకేమైనా స్ప్రే ఉంటే డైరెక్ట్ మంచిగా ఉండడానికి పెట్టుకోవచ్చు. నేను ఇంకో లిక్విడ్ వేసి ఇది తుడుస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ క్లీన్ అండ్ మనం చేసే ప్రతి పని ఈ యాంప్లిఫైయర్ విషయానికి వస్తే క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి, లుకింగ్ గుడ్ ఉండాలి. సో ఎందుకంటే ఇవంతా చాలా కాస్ట్లీ ఇంపోర్టెడ్ ఐటమ్స్, బయట నుంచి తెప్పిస్తున్నాం. ఏదో తక్కువ స్పీడ్గా చేసేసుకుని అంత క్లమ్జీగా చేసుకుని తర్వాత హమ్మింగ్ వస్తుంది. చూడండి అయిపోయింది. గుడ్ బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియో